ఇంపోజిషన్ ఇచ్చిందంట సార్ మేడం. ఇంపోజిషన్ ఇస్తే ఇంపోజిషన్ చేయలేదని చెప్పేసి అట్ల కాడ వేరే పాపకి ఇచ్చిందంట సార్. అట్ల కాడ వేరే పాపకి ఇచ్చి కాల్చుకోరమ్మని చెప్పిందంట. ఆ పాప బాగా కాల్చుకొని వస్తే వేరే బాబుని పట్టుకోమని చెప్పేసి ఈవిడ డ్రాయర్ తీసి వాత పెట్టారంట సార్. పెట్టేసి మళ్ళీ ఇంటికి కూడా పంపించలేదు సార్. ట్యూషన్ అయిపోయేంత వరకు అలాగే డ్రాయర్ వేసి హోంవర్క్ చేయమని చెప్పి వాడు మంట పడుతుంది అన్న కూర్చొని హోంవర్క్ చెయ్యి అని చెప్పి అలాగే కూర్చోబెట్టారు సార్. ట్యూషన్ టైం అయిపోయి మళ్ళీ 9 గంటలకు పంపించారు ఇంటికి. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను చూసి వాళ్ళు కొంచెం ర్యాష్గా మాట్లాడుతున్నారని, ఇల్లు అడిగితే కొంచెం ర్యాష్గా మాట్లాడుతున్నారు. నేను మా హస్బెండ్కి చెప్పాను. మా హస్బెండ్ కాల్ చేసి మాట్లాడారని చెప్పి, అంటే ఎందుకు ఇలా కాల్చారు ఏంటి అని అడిగారని మళ్ళీ నాకు వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసేసి చాలా హార్ష్గా అంటే బెదిరించినట్టుగా అలాగ మాట్లాడారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎంతమందిని తీసుకొస్తారో తీసుకొచ్చుకోండి, అసలు మీరు మమ్మల్ని అడిగేదానికి అధికారమే లేదు, మీరు వచ్చి మా ఇంటి దగ్గర వచ్చి అడగడానికే లేదు, ఎందుకు మీరు అడుగుతారు, కావాలంటే మీరు స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చాలా హార్ష్గా మాట్లాడారు సార్. ముందు ఒక 2 పిల్లలకైతే పెట్టిందంట సార్. పిల్లలు చెప్పారు నాకు 2 పిల్లలకి అంతకుముందు పెట్టిందంట.